కుక్క కరిచింది, దాని సలేవా అనేది ఆ ప్లేస్లో ఉంటుంది. సో మన సలేవా నుంచే వైరస్ అనేది అటాక్ అయ్యింది, లాలాజలం. సో మనం ఏంటంటే అక్కడ మనకి దాన్ని వూండ్ టాయిలెటింగ్ అంటారు దాన్ని. అంటే దాన్ని కంటిన్యూస్గా మినిమం 15 మినిట్స్ దాన్ని వాష్ చేయాలి. వన్ టైప్ ఆఫ్ డైల్యూటింగ్ అన్నట్టు, మన సలేవాని కడిగేయటం అన్నట్టు. సో ఇది ఇట్లా సోప్తో, ఎనీ సోప్. ఇప్పుడు WHO రికమెండేషన్ ఏంటంటే మీరు ఈ సోప్ ఆ సోప్ అని ఏం లేదు, ఎనీ నురుగు వచ్చే సోప్ ఏదైనా వాడుకోవచ్చు, మైల్డ్ సోప్స్. ఇంట్లో వాడుకునే డిటర్జెంట్ సోప్స్ వాడుకోవచ్చు, బాతింగ్ సోప్స్ వాడచ్చు, ఏదైనా సోప్ వాడుకోవచ్చు. సో దాన్ని మినిమం 15 మినిట్స్ దాన్ని వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత అదేంటంటే అక్కడ రేబిస్ కాన్సన్ట్రేషన్ తగ్గియటం. ఇంకొకటి ఏంటంటే రేబిస్ వైరస్కి ఒక లిపిడ్ కోటింగ్ ఉంటుంది, అంటే ఆయిల్ బేస్డ్ లిపిడ్ కోటింగ్ ఉంటుంది ఆ వైరస్కి. సో మన సోపు వాడటం వల్ల లిపిడ్ కోట్ కూడా దానికి డినాచురేషన్ అయిపోయి రేబిస్ వైరస్ కున్న లిపిడ్ కోట్ డ్యామేజ్ అయిపోయి అది ఇనాక్టివ్ అయిపోతుంది. సో మన డిటర్జెంట్ వాడటం వల్ల ఒకటి వూండ్ దగ్గర మనము సలేవాని డైల్యూట్ చేసుకుంటాం, ఇంకోటి రేబిస్ని ఇనాక్టివ్ చేస్తాం, రేబిస్ వైరస్ని ఇనాక్టివ్ చేస్తాం.